రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మంచిర్యాల జిల్లా లక్ష్మేటిపేట మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తులు పేర్కొన్నారు. లక్ష్మేటిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులకు యూరియా అందడం లేదని, బీజేపీ పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీలు అసత్య ఆరోపణలు చేయడం తగదని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు వీడియో కాల్ ద్వారా తెలియజేశారు. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. లక్ష్మేటిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాలకు సరిపడా యూరియా ఇక్కడ అందుబాటులో ఉందని, రైతులకు యూరియా అందడం లేదన్నది అవాస్తవమని పేర్కొన్నారు. 2 రోజుల్లో లక్ష్మేటిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాలకు 8,800 యూరియా బస్తాలు అందుబాటులోకి వస్తాయని, సరిపడా యూరియా నిల్వలు ఉంచుతామని ఆయన అన్నారు. మళ్లీ 2వ విడత యూరియా బస్తాలను తెప్పిస్తామని, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి విక్రమార్క గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ నేను ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే ఇంకా 72,000 బస్తాలు రావాలి. మళ్ళీ నిన్న మాట్లాడిన అయిపోయింది. మీకు రేపు నైట్ ర్యాక్ వస్తుంది అనుకుంటా, లేకపోతే ఎల్లుండి పొద్దున వస్తుంది. ఎల్లుండి 400 టన్నులు వస్తుంది. 88,400 టన్నులు అంటే 8,800 బస్తాలు ఫస్ట్ కోట వస్తుంది. 8,800 బస్తాలు అంటే దాన్ని దండపల్లికి 4,000, 3,000 లక్షల పెట్టుకు, 1,200, 1,300 హాజీపూర్కు, 500, 300 ఎంత అవసరం ఉంటుంది. వాడికి మంచిర్యాల నష్టం చాలా తక్కువ ఉన్నది. ఇది ఫస్ట్ ఫేజ్. మీకు 9 నుంచి 10 తారీఖు లోపల ఆల్మోస్ట్ మనకు వచ్చే బస్తాలని వస్తాయి. డైలీ బేసిస్ వస్తాయి. నేను ఇక్కడికైనా మాటర్ చేస్తున్నా. నిన్న మంత్రితో ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గొడవ చేస్తే అవి ఇచ్చేది 700 వస్తాయి. మనకు 300-400 ఇస్తారు. ఎవ్రీ డైలీ ప్రతిరోజు వస్తుంది. మనకు 10 తారీఖు లోపల దాదాపు మన 72,000 బస్తాలు అయిపోతాయి. ఇంకేమైనా మిగిలితే ఇంకో 2-3 రోజులు అంటే అంతకంటే ఎక్కువైతే పట్టది. ఒక్క ఎరువులు తక్కువ అయినాయని చెప్పి 1 ఎకరం పైన నాది బాధ్యత. హలో, నాది బాధ్యత. 1 ఎకరం భూమి కూడా ఎరువులు లేక పంటకు నష్టం జరిగిన పరిస్థితి నేను తెచ్చుకోను. నేను మాటిస్తున్నా, రైతు సోదరులు ఇవ్వాలి కూడా ఈ లైన్లు వీళ్ళతో మీకు తెచ్చి చెప్తాం. మీకు ఊళ్ళు ఎక్కడ ఊళ్ళో అక్కడ అవసరం పెడతాం, ఎక్కడ అక్కడ చేస్తాం. కానీ ఇబ్బంది పడకండి. ఇబ్బంది పడి ఇప్పటిదాకా మన కాన్స్టిట్యూషన్ మధ్యలో కాన్స్టిట్యూషన్ చరిత్ర ఇప్పటిదాకా దేనికి ఇబ్బంది పడలేదు. దేనికి కూడా ఇబ్బంది పడనియా. పక్కా మీకు చెప్తున్నా, మీకు వస్తాయి. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడికి అయిపోయిన తర్వాత, ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఒక 10-12 మంది ముఖ్య నాయకులు వండి కలెక్టర్ కూడా చెప్పినా, కలెక్టర్ కూడా ఆయన కూడా చెప్తారు అన్నమాట. ఆల్రెడీ నేను మంత్రి గారితో మాట్లాడినా, ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడినా, ఢిల్లీ కూడా మాట్లాడినా. బ్యాక్ వస్తుంది. రేపు సాయంత్రం వస్తుందా, డైలీ పొద్దున వస్తుంది. ఫస్ట్ బ్యాచ్ వస్తుంది. డైలీ అక్కడి నుంచి డైలీ వస్తాయి. మీకు 9 నుంచి 10 తారీఖు లోపల మీరు నెయ్యి పూట మొత్తం వస్తుంది. కొంచెం మిగిలితే 2-3 రోజులు వస్తుంది. వీళ్ళకు సెక్రటరీ ప్రిన్సిపల్ దగ్గరతో మాట్లాడినప్పుడు ఏంటంటే, ఆయన కూడా 9 తారీఖు 10 తారీఖు దాటితే ఇది కాకుండా కొంత క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్లకి వెళ్ళి కూడా మనం తక్కువ పడితే ఎక్కడ కావాలంటే ఇస్తాను. ఇది ఎరువులకు సంబంధించింది. రైతు సోదరులందరికీ చెప్పండి, ఇటుకేబుల్ వేయండి. ఎవ్వరు ఇక్కడ ప్యానిక్ అవసరం లేదు. ఎవరు కూడా ఇబ్బంది పడవసరం లేదు, భయపడవసరం. నేనున్నాను ఇంకా 15-20 ఎన్నిళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు ఈ రైతులకు ఏ రకమైన సమస్య అని చెప్పి ఎవరు చెప్తారు. ఇంకా రెండోది పెద్ద మనిషి మీద మాట్లాడినట్టు. ఆ పెద్ద మనిషి 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు. ఎట్లా చెప్తారో ఆయనకు తెలియకపోతే నేను నాకు ఇయ్యాలి బాధ అనిపిస్తుంది. 20 ఏళ్ళు ఈ ఎమ్మెల్యే భరించాను. వరద నష్టం, పంట నష్టం ఎప్పుడైనా కూడా నీళ్ళున్నప్పుడు చేయరు. నీళ్ళున్నప్పుడు చేస్తే అంచనా రాదు. మొత్తం ఎండిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే అక్కడ లోకల్ జిల్లా వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్ పంపిస్తారు. రిపోర్ట్ పంపించాక చెక్ చేసుకొని 1 వారం నుంచి 10 రోజులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనుషులు వస్తారు. ఇదంతా ఇది ఆయన అనుకున్నట్టు 2 రోజులు అయ్యే ప్రాసెస్ కాదు. దీనికి కొంచెం సమయం పడుతుంది. మొత్తం ఎండాలాడ వానలు కొట్టకుండా అయినప్పుడు వాళ్ళు అక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళు అసెస్ చేసి, జిల్లా అధికారం మొత్తం అసెస్ చేసి ఎంత అయింది, ఎవరి పేరు లిస్ట్ వైజ్ నేమ్ వైజ్ రావాలి. ఎవరి ఎన్ని ఎకరాలు నష్టపోయింది, పంట నష్టం ఏం జరిగింది, పంటతో పాటు ఏమన్నా
మంటలు పోసినాయా, ఏమైనా గంటలు పడ్డాయా, ఇవన్నీ చూసి చేస్తూ వాళ్ళు చేసి రిపోర్ట్ పంపించినారు. ఇది అటువంటి బేసిస్ అవుతుంది. కొన్ని 4-5 రోజుల లోపల ఇక్కడ హైదరాబాద్ చూసుకొని హైదరాబాద్ ఢిల్లీలోకి మెసేజ్ అయితే ఢిల్లీలో వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎంతో కొంత సరిగా మా దక్షిణ వాళ్ళు ఎత్తిస్తారు కానీ సెంట్రల్ కూడా కొంత తీయాల్సి వస్తుంది, 2 కలిసి వస్తుంది. ఒక్కటి పక్కా చెప్పగలుగుతారు, వాళ్ళకు అక్టోబర్ ఎండింగ్ లో కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత పంట నష్టపోయి 20 సంవత్సరాల ఎమ్మెల్యే చేసినానికి ఈ పద్ధతి కూడా తెలియదు. నేను చెప్పాలి, ఆడిపోయి నిలబడి ఈడిపోయి నిలబడి ఈడపోటు తీసి ఆడపోటు తీసి 20 ఎండికిలు ఇంకా 10 కిలోలు బస్తకు దొరికితే కిలోమీటర్లు దొరికితే ఎండికినప్పుడు కూడా తెలియదా? మీ డిసిఎంఎస్ వాళ్ళు మొత్తం ఇక్కడ దగ్గర సొసైటీలు మొత్తం దోసుకోవడం మీకు తెలియదా? అప్పుడు ఏమన్నాడు, ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టు పుట్టదాలు కలుపుకొని చేస్తే కాదు, వాస్తవం తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటికే నేను జనాలు చీకొడతాను, ఆ పరిస్థితి ఇంకా తెచ్చుకోకండి. ఇలా మరొకసారి నేను స్పష్టంగా చెప్తున్నా, పంట నష్టం కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఇవన్నీ మాదే బాధ్యత. నన్ను ఎమ్మెల్యే కల్పించింది కాబట్టి ఈ 1.5 20 నెలల్లో ప్రతి చర్చని కూడా చేస్తాను. మీరు యొక్క ప్రెస్లో మీటింగ్ పెట్టి లేకపోతే మైకులు పట్టుకొని దంచిపోయే పరిస్థితి వాస్తవానికి దగ్గర మన చేసేది చెప్తాను. కాకపోతే అతను కాదని చెప్తాను. మీ యొక్క రోజుకో మాట పూటకో మాట పట్టుకున్నప్పుడు కాదు, అన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ఎరువుల గురించి మాత్రం రైతులకు పదే చేతులకు చెప్తున్నా, మీరు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి. ఇవాళ ఉన్నది రేపు ఎప్పుడు వస్తుంది, మళ్ళీ రోజు వస్తుంది. మీరు జాగ్రత్త చూసుకోండి, ఖచ్చితంగా తప్పదు, మిగతా ఏం లేదు. మనకు రావాల్సిన పూట ఖచ్చితంగా వస్తుంది. 72,000 బస్తాలు, అలాగే 8,900 బస్తాలు రేపు నైట్ వస్తుంది. గత డైలీ బేస్లో డైలీ 10,000, 8,000, 9,000 వస్తుంటుంది. వచ్చిన దాంట్లో చెప్తున్నాను, 4,000 దండపల్లి వాళ్ళకు, 3,000 లక్షపల్లి వాళ్ళకు, 1,200, 1,500 ఆజిపూర్ వాళ్ళకు, 3 నుంచి 400 నష్టపోతుంది మధ్యలోకి, 8,800 ఇది డిస్ట్రిబ్యూషన్. మిగిలిన దూరం వచ్చేట వస్తుంది. దాన్ని బట్టి ఏ మండలం ఎక్కువ తప్పదు చూసుకోవాలి. ఆ కొత్త మండలం ఎక్కువ ఉన్నది గ్రామాలు ఎక్కువ ఉన్నది. 3-4 రోజులు అన్ని మొత్తం ప్లేస్ తెప్పించుకున్నాం. ఇదే జరుగుతుంది. తర్వాత తిరుమూర్తి రమేష్ సార్ భోజనం చేసుకొని మీరు వెళ్ళండి కలెక్టర్. లక్ష్మీపేట మండలానికి 985 మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరిగింది. ఆదిపూర్ మండలానికి కూడా 450 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పూర్తి స్థాయి ఇంకా పంట మధ్య సమయంలోనే పంట ఉంది, పుట్ట దశలకు రాబోతుంది. వరి పంట కానీ పత్తి పంట కానీ, మరి అటువంటి టైంలో ఇంకా కొద్దిగా కొన్ని మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని ప్రేమ్ సాగర్ రావు గారు ముందుగానే గుర్తించి వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కొరత లేకుండా యూరియా సప్లై చేయించే బాధ్యత నాదని చెప్పేసి వారు రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జరగబోయే ఈ పూర్తి సీజన్ అయిపోయేసరికి ప్రతి ఎకరాకు, ప్రతి గుంటకు ఏ విధంగా అయితే తన కంకణ కట్టుకుని ఇల్లంపల్లి నీళ్లను 13 టీఎంసీల నీళ్లుండగా కూడా ఈ నియోజకవర్గ ప్రజల కోసం తన కొట్లాడి అసెంబ్లీ వేదికగా గలం విప్పి ఈ రైతాంగానికి సాగునీరు అందించి ఆదుకున్నాడో, అదే విధంగా ఈ రోజు యూరియా కొరత విషయంలో కూడా తన ఎంత పోరాటానికైనా సిద్ధమని ఈ యొక్క నియోజకవర్గ రైతాంగానికి యూరియా అందించే జిమ్మదారులని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు తన ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతు సోదరులారా, గతంలో ఏదైతే టీఆర్ఎస్ నాయకులు కానీ చెప్పిన ఆరోపణలు అదంతా అబద్ధము. ఏదైతే మన ప్రేమ్ సాగర్ రావు గారు కొద్దిగా అనారోగ్య కారణంగా కాలు మంచిగా లేక ఇప్పుడు మంచిగా అయింది. మరి వారు ఖచ్చితంగా చేసే విధంగా ఊరియా కోసం ఖచ్చితంగా చేసి మాట్లాడుతున్నాం చేయడం. మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ఎలక్ట్ మీరకు అందరికీ ఒక నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. త్రిమూర్తి చెప్పినట్టుగా ఈరోజు ఏదైతే యుద్ధ వాతావరణం ఉండడం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా రాకపోవడం వలన మనకు అందాల్సినంత యూరియా రాలేదని కేంద్ర ప్రభుత్వమే వారి ఎంపీ అయినటువంటి రఘునందనరావు గారు మొన్న మరి ప్రెస్ మీట్లో చెప్పి ప్రజలందరూ చూశారు. మరి అటువంటి సందర్భం ఈరోజు టీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాటలు నమ్మకండి. వారి ప్రభుత్వంలో కూడా ఇలానే జరిగింది. అంతేగాని కావాలని వీళ్ళు ధర్నాలకు దానికి పోవద్దని కూడా వారు పిలిపించారు. మరి ప్రజలందరూ చూశారు దాన్ని. దయచేసి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాటలు నమ్మకుండా, మరి వారు చేస్తున్నటువంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు నమ్మకుండా రైతు సోదరులు గమనించండి. మన నియోజకవర్గంలో
నీటికి కానీ మరి యూరియాకి కానీ మందులకు కానీ దేనికి రైతాంగానికి కష్టం కాకుండా కాపాడే మన నాయకుడు ప్రేమ్ సాగర్ ఉన్నంత కాలం ఈ నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు మాట తిప్పకుండా ఏదైతే 13 టీఎంసీలు నీరున్నప్పుడే అసెంబ్లీలో యుద్ధం చేసి మనందరికీ నీరిచ్చి రైతులను ఆదుకున్నటువంటి ఘనుడు మన ప్రేమ్ సాగర్ గారు. మరి అటువంటి నాయకుడు ఉన్నంతసేపు రైతు సోదరులారా మీరు ఎలాంటి భయపడకండి. మరి వారు మీకు అండగా ఉంటారు. మీకు అందాల్సినంత యూరియా మీకు మీ ఇంటికి వచ్చే విధంగా ఏర్పాటు చేసే నాయకుడు ఉన్నారు. కాబట్టి దయచేసి నిరాధారమైనటువంటి మాటలు నమ్మకుండా మరి రాబోయే ఎన్నికల్లో మరి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కూడా ఈ టీఆర్ఎస్ బీజేపీలు నాటకం ఆడుతున్నాయి. కాబట్టి దయచేసి వాటిని నమ్మకుండా మా ప్రేమ్ సాగర్ రావు గారు త్వరలోనే శక్తి అయింది, బాగైండు, త్వరలోనే ప్రజల మధ్యకి రాబోతున్నాడు. కాబట్టి దయచేసి మరి ఎలాంటి కలబలి మాటలు నమ్మకుండా మరి మా ప్రేమ్ సాగర్ రావు గారి ఈ అండగా ఉండాల్సిందిగా రైతు సోదరులను మరి మిత్రులందరినీ మరొకసారి అవకాశం ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కేసీఆర్.